క్రీడాభిమానులకు ఫుల్ జోష్ నిచ్చేందుకు కొత్త ఏడాది 2026 వచ్చేసింది. 2025తో పోలిస్తే 2026లో రెట్టింపు వినోదం లభించనుంది. హాకీ, బ్యాడ్మింటన్, టెన్నిస్, షూటింగ్, క్రికెట్, ఫుట్బాల్ తదితర క్రీడలు అభిమానులకు కిక్కెక్కించనున్నాయి. ముందుగా ఈ నెల 12 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఆస్ట్రేలియన్ గ్రాండ్ స్లామ్ జరగనుంది. ఆ తర్వాత మే, జూన్ మధ్యలో ఫ్రెంచ్ ఓపెన్, జూన్, జూలైలో యుఎస్ ఓపెన్, నవంబర్లో ఏటీపీ ఫైనల్ జరగనున్నాయి. ధనాదన్ క్రికెట్ గా పిలువబడే T20 వరల్డ్ కప్ వచ్చే నెలలో జరగబోతోంది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్ లో జరిగే T20 మెన్స్ వరల్డ్ కప్ లో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతోంది. పరుగుల వర్షం కురవనున్న ఈ టోర్నమెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. T20 వరల్డ్ కప్ ముగియగానే మార్చి 26 నుంచి మే 31 వరకు IPL జరగనుంది. ఈ టోర్నీలో 10 ఫ్రాంచైజీలు 84 మ్యాచ్లు ఆడనున్నాయి. ఇటీవల జరిగిన వేలంలో ప్లేయర్స్ ని కొనుగోలు చేసిన అన్ని ఫ్రాంచైజీస్ న్యూ టీమ్స్ తో బరిలోకి దిగేందుకు రెడీగా ఉన్నాయి. ఇక ఈ టోర్నీ జరిగే సమయంలోనే ఫిడే క్యాండిడేట్స్ టోర్నీ జరగబోతోంది. మార్చ్ 28 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగే ఈ టోర్నీలో భారత్ నుంచి దివ్య దేశ్ముఖ్, కోనేరు హంపి, వైశాలి, ప్రజ్ఞానంద తదితర ప్లేయర్స్ బరిలో దిగనున్నారు. ఇక జూన్ 11 నుంచి జూలై 19 వరకు సాకర్ ప్రపంచ కప్ జరగనుంది. మొత్తం 48 జట్లతో జరిగే ఈ టోర్నమెంట్ ని అమెరికా, కెనడా, మెక్సికో ఉమ్మడిగా ఆతిథ్యం ఇస్తున్నాయి. స్కాట్లాండ్ వేదికగా జూలై 23 నుంచి ఆగస్టు 2 వరకు కామన్వెల్త్ గేమ్స్ జరగనున్నాయి. భారత్ తో సహా మొత్తం 74 కామన్వెల్త్ దేశాలు ఈ టోర్నీలో పోటీ పడిపోతున్నాయి. ఇక ఆగస్టు 17 నుంచి 23 వరకు ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ జరగబోతోంది. ఈ టోర్నీని 17 ఏళ్ల విరామం తర్వాత మన దేశం ఎంతో ప్రెస్టీజియస్ గా నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇక ఢిల్లీలో జరిగే ఈ టోర్నమెంట్ లో PV సింధుతో పాటు భారత షట్లర్స్ పై అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఇక ఆగస్టు 14 నుంచి 30 వరకు హాకీ ప్రపంచ కప్ జరగనుంది. నెదర్లాండ్, బెల్జియం సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీలో భారత్ తో పాటు 16 టీమ్స్ పోటీ పడనున్నాయి. ఈ టోర్నీలో భారత్ చక్కని ప్రదర్శన నమోదు చేయాలని క్రీడాలోకం ఆశిస్తోంది. ఇక సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 3 వరకు జపాన్ లో ఆసియా క్రీడలు జరగనున్నాయి. అలాగే సెప్టెంబర్ 4-5 తేదీల్లో అథ్లెటిక్స్ కి సంబంధించిన డైమండ్ లీగ్ జరగనుంది. ఇక భారత క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తే ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్ నవంబర్లో జరగనుంది. ఏడాది మొత్తం మీద ప్రతి నెలలోనూ పలు మేజర్ టోర్నమెంట్లు ఉండటంతో క్రీడాభిమానులకు 2026 ఫుల్ జోష్ ఇస్తుందని స్పోర్ట్స్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.